నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఎలా ఉంది? చాలామంది, చాలా ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వాలు ఆశలు పెట్టుకున్నాయి. రకరకాల వ్యవహారాల మీద, వ్యవస్థల మీద బోల్డని ఆకాంక్షలు కూడా బయటకు వచ్చాయి. బట్ బడ్జెట్ ప్రసంగం నడుస్తుండగానే యూనిసెఫ్ కన్సల్టెంట్, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఈ హ్యాపెన్ టు బీ ఇన్ అవర్ స్టూడియో. ఆయన ఆ పాయింట్స్, క్రక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే. మీరు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు ఇటీవల కాలం వరకు, ఇప్పుడు యూనిసెఫ్ కన్సల్టెంట్గా ఉన్నారు. బేసిక్గా మీ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఎకానమీ. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ బడ్జెట్ చూసిన తర్వాత? రైట్, ముందుగా ఏం చెప్పాలంటే ఇది ఒక గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్. బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు చక్కగా. వికసిత్ భారత్ 2047 దృష్టిలో పెట్టుకొని గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్గా అన్ని రంగాలను టచ్ చేశారు. ముఖ్యంగా మొదటగా నిర్మలా సీతారామన్ గారు 7 స్ట్రాటజిక్ ఫ్రాంటియర్ సెక్టర్స్ అని చెప్పడం జరిగింది. చాలా చక్కటి అంశం. అవి స్కేలింగ్ అప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వల్ల ఉపాధి అవకాశాలు పెరిగితే అనుకున్న రీతిలో మన భారతదేశంలో పెరగట్లేదు అనేది. దాని మీద ఈసారి ఫోకస్ పెట్టారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉపాధి అవకాశాలు పెరగడానికి తర్వాత ఎంఎస్ఎంఈలను కూడా దృష్టిలోకి తీసుకొని మాట్లాడడం జరిగింది. అదొకటి ఇంపార్టెంట్. రెండవది ఎంఎస్ఎంఈ సెక్టర్. దానికి ఎంఎస్ఎంఈ సెక్టర్కి చాలా రకాల సౌకర్యాలు కల్పించారు. దాన్ని ప్రమోట్ చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. 10,000 crores 10,000 crores కూడా కేటాయింపు చేశారు. తర్వాత రిజువనేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అన్నారు. ఒక్క ఎంఎస్ఎంఏ కాకుండా పెద్ద పెద్ద పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెలివరీ అన్నారు. తర్వాత లాంగ్ టర్మ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఎలా పనిచేయాలనేది చెప్పారు. తర్వాత మరి ముఖ్యంగా డెవలపింగ్ సిటీ ఎకానమీస్. ఆర్థిక శాస్త్రంలో ఎప్పుడు చెప్తుంటాము గ్రోత్ ఇంజన్స్ అంటాము. కొన్ని సెక్టర్స్ ఉంటాయి, వాటి మీద దృష్టి పెడితే గ్రోత్ ఎన్హాన్స్ అవుతుంది. అయితే ఇక్కడ సిటీ ఎకానమీస్ మీద ఫోకస్ పెట్టారు. ఇది చాలా చక్కటి అంశం. అయితే సిటీ ఎకానమీస్ ఈ విధంగా ప్రమోట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అర్బన్ ఏరియాస్ లోపల ఒక డెవలప్మెంట్ కనబడుతుంది. తర్వాత అందరినీ కలుపుకొని పోయే ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా కనబడుతుంది. ఎప్పుడు మనం మాట్లాడుతుంటాము గ్రామాల నుంచి ప్రజలు వలస వస్తారు, వాళ్ళకి సరైన వసతులు ఉండవు, బేసిక్ సివిక్ అమ్యూనిటీస్ కాబట్టి. బట్ అలాంటిది లేదు ఇక్కడ. డెవలపింగ్ సిటీ ఎకానమీస్ విత్ కన్కామిటెంట్ ఫాలోయింగ్ కేటాయింపులతో ఇక్కడ నావెల్ కాన్సెప్ట్. ఎస్, అందులో అక్కడ అమృత్ మాట్లాడారు. అమృత్కి అనుసంధానం చేసుకుంటూ మిగతా పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఏ ప్రోత్సాహకాలు ఇస్తుంది ప్రభుత్వం, ఇలా ఒక 7 రకాలుగా స్ట్రాటజిక్ ఫ్రాంటియర్ సెక్టర్స్ అని చెప్పడం జరిగింది. వీటి వల్ల దాదాపుగా మేజర్ సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీని కవర్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్. 7 ఫ్రాంటియర్ సెక్టర్స్ని చక్కగా చెప్పారు. వాటికి ప్రోత్సాహకాలు, కేటాయింపులు అనుకూలంగా చేశారు. అందులో ముఖ్యంగా ఇంకొకటి మనం మాట్లాడాల్సింది రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ట్రాక్షను. ఇదేంటంటే ఇప్పుడు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మనం కూడా రేర్ ఎర్త్ మినరల్స్ని ప్రొడ్యూస్ చేస్తే తప్ప మనకు సెల్ఫ్ రిలయన్స్. సార్, ఐ హావ్ ఎ క్వశ్చన్ హియర్. ప్లీజ్. రేర్ ఎర్త్ మినరల్స్ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నామా, ఆర్ అదర్వైజ్ ఆర్ వి అలోయింగ్ సమ్ అదర్ కంట్రీస్ టు ఎక్స్ప్లోర్ హియర్ ఇన్? మనమే చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అమెరికా మన మీద ఆధారపడేది ఒక 3-4 విషయాల్లో. ఒకటి సప్లై చైన్ సిస్టమ్, మనము లేకపోతే వాళ్ళకి పనికిరాదు. రేర్ ఎర్త్ మినరల్స్ మన దగ్గర నుంచే వెళ్తున్నాయి వాళ్ళకు డిఫెన్స్లో మరియు ఏరోప్లేన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి. మూడవది ఫినిష్డ్ బల్క్ డ్రగ్స్ మన నుంచే వెళ్తాయి. 4 బల్క్ డ్రగ్స్కి మనము పంపేది ఏదైతే ఉందో మెటీరియల్, రా మెటీరియల్, అది కూడా మన దగ్గర నుంచే వాళ్ళకి పోతుంది. అంటే ఒక రకంగా 3-4 అంశాల లోపల, సెక్టర్స్ లోపల మన మీద అమెరికా అనేది ఆధారపడి ఉంది. అది కనుక దెబ్బతింటే వాళ్ళు అంటే వాళ్ళ కష్టం అవుతుంది వాళ్ళకి. కాబట్టి ఇక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు గ్లోబల్ మొత్తం వరల్డ్ మొత్తంలో చూసినప్పుడు ఎట్లా ఉందంటే రేర్ ఎర్త్ మినరల్స్ వల్లనే కొంత అటు ఇటు అవుతున్నాయి భిన్నాభిప్రాయాలు. గ్రీన్లాండ్ నాది అని చెప్పడము. ఇప్పుడు చైనా మీద 200% టారిఫ్ వేసి రెండో రోజు దండం పెట్టాడు కదా. అవును చైనా. సో రేర్ ఎర్త్స్ అంతా చాలా వాల్యుబుల్ అవుతుంది ఇప్పుడు. అది నికెల్ కావచ్చు, కోబాల్ కావచ్చు, బంగారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వెండి మరి ముఖ్యంగా, వెండికి ప్రాధాన్యత బాగా పెరిగింది. ఒకతను చెప్తున్నాడు దాదాపుగా 30 నుంచి 35 సెక్టర్స్లో వెండిని వాడుతున్నారు. కాబట్టి వెండి, సిల్వర్ విల్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. అట్లా ఈ 7 స్ట్రాటజిక్ ఫ్రాంటియర్సే కాకుండా సెక్టర్స్ వైజ్ చూసినప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారు చాలా బాగా చెప్పారు. ఏంటంటే
అగ్రికల్చర్లో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ పేరు తీసుకొని అలాగే మొదలు పెట్టడం జరిగింది. చిన్న సన్నకారు రైతులకి ఏ విధంగా ప్రోత్సాహాలు ఇవ్వాలి, దానికి కరెక్ట్గా ప్లాన్ చేసి కొన్ని కేటాయింపులు ఇస్తున్నారు. వల్నరబుల్ పీపుల్ని గుర్తించారు, పూర్వోదయ స్కీమ్ అన్నారు. మరి ముఖ్యంగా అలైడ్ సెక్టర్స్ మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగుంది గత 2 ఏళ్ల నుంచి, ఫిషరీస్ సెక్టర్ కావచ్చు, లైఫ్ స్టాక్ సెక్టర్ కావచ్చు. కాబట్టి ఫిషరీస్ సెక్టర్ లోపల ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి, వాల్యూ చైన్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయాలి, విమెన్ని ప్రోత్సహించాలి. మరి ముఖ్యంగా ఫిషరీస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ప్రమోట్ చేయడానికి, అందులో విమెన్ని భాగస్వాములను చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు. ఇది చాలా హర్షించదగిన విషయము, ఆహ్వానించాలి. ఎందుకంటే ఫిషరీ సెక్టర్లో చాలా గ్రోత్ ఉంది, పొటెన్షియల్ ఉంది, ఎప్పటి నుంచో చెప్తున్నాము. కాకపోతే ఇప్పుడు దానికి ఒక టైం అనేది వచ్చేసింది. అది కాకుండా యానిమల్ హస్బెండరీ సెక్టర్లో కూడా చాలా పెను మార్పులు తీసుకొచ్చేట్టుగా మాట్లాడారు. ఒకటి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రామ్ అని చెప్పారు యానిమల్ హస్బెండరీలో. ఎక్కడ లైఫ్ స్టాక్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, లైఫ్ స్టాక్ ప్రమోషన్ కావచ్చు చేపట్టిన వాళ్ళకి, తర్వాత డైరీ పౌల్ట్రీ సెక్టర్స్ లోపల వాల్యూ చైన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇవ్వడానికి రెడీగా ఉంది. తర్వాత డైరెక్ట్గా చెప్పింది ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని మేము ప్రోత్సహిస్తూనే ఉన్నాము, ఇంకా కూడా ప్రోత్సహిస్తాము. నాట్ కార్పొరేట్స్ కాదు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ బేసికల్లీ రైతులతో కూడిన సమూహం. అది ఆల్రెడీ భారతదేశంలో ఉన్నాయి కదా సార్. సహకార రంగంలో మనం చెప్పుకోవాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకాని వెంకటరత్న నాయుడు గారు, దుల్లిపల్లి వీరేశ్వరి గారు, అలాగే మనకి చిత్తూరులో ఉన్న సహకార సంఘం డైరీలు, ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రామినెంట్. విజయవాడ. అవును. సహకార రంగంలో ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ముల్కనూరు కోఆపరేటివ్ గ్రామీణ బ్యాంక్, అది చాలా ఎక్సలెంట్ మోడల్. అదేంటంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లోపల ఒక ఫార్మర్కి బయటకు వెళ్లకుండా అన్ని సదుపాయాలు అక్కడే కలిగిస్తారు. వాళ్ళ ప్రొడ్యూస్ కూడా వాళ్ళే ఉంటారు, వాళ్ళే క్రెడిట్ ఇస్తారు. ఇంకా ముందుకెళ్తే వాళ్ళ పిల్లలకు కూడా చేయుతనిచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కూడా పంపిస్తున్నారు. అవన్నీ వింటుంటే నాకు నిజంగా దాని మీద ఫోకస్ పెట్టారు. తర్వాత ఇంకొకటి అగ్రికల్చర్లో మనం అనుకున్నట్లుగా హై వాల్యూ క్రాప్స్ని మళ్ళీ చెప్పడం జరిగింది. దానికి ముఖ్యంగా కోకోనట్ కావచ్చు, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేయడానికి, వాటిని ప్రొడ్యూస్ చేయడానికి, వాటి నుంచి ఫార్మర్ ఇన్కమ్స్ పెంచడానికి. మనకు తెలుసు దాల్బాయ్ కమిటీ రిపోర్టు డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అన్నారు. ఏంటి, రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. దాని మీద ఒక విమర్శ వచ్చింది. ఏంటి, ఇప్పుడున్న లెక్కల ప్రకారం 4-5 వేల రూపాయలు ఒక రైతు కుటుంబానికి వస్తుంది. రేపు 10,000 వస్తే సరిపోతుందా? అలా కాదు. ఇక్కడ ఈ హై వాల్యూ క్రాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ ఇన్కమ్ ఆటోమేటిక్గా 4 గింతలు పెరుగుతుంది. ఎందుకంటే ఇవి మార్కెట్ లోపల ఎక్కువ రేటు ఉన్నవి. తర్వాత కోకోనట్ చూసినట్లయితే ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మన భారతదేశం. కాబట్టి కోకోనట్ను చాలా చోట్ల వాడుతున్నారు. దానికి ఎక్స్పోర్ట్ ఇది కూడా ఉంది, పొటెన్షియల్ ఉంది. అట్లాగే దాంతోపాటు శాండల్వుడ్ కల్టివేషన్, ఇట్లా పలు రకాల హై వాల్యూ క్రాప్స్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వము ప్రత్యేకంగా అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టర్స్ని బాగా ఫోకస్ గట్టిగానే పెట్టింది చేశారు. తర్వాత ఇంకొకటి చెప్పాలి, జనాభాలో 50% ఉన్నారు విమెన్ని మనం మర్చిపోకూడదు. అది రిజర్వేషన్స్ కావచ్చు, వాళ్ళని పార్లమెంట్లోకి తీసుకోవడం రావడం కావచ్చు, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు. ఈసారి ఒక చక్కటి పదం ఉపయోగించారు ఫినాన్స్ మినిస్టర్, సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రైజెస్ని ప్రమోట్ చేయాలి. ఎలా? లక్పతి దీదీ ఉమెన్ అన్నారు. ఎప్పటి నుంచో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు నేను విమెన్ని లక్పతి దీదీస్ చేస్తాను. బీహార్లో కూడా మాట్లాడారు, ఎలక్షన్ సమయంలో మాట్లాడారు. ఇప్పుడు అది కార్యాచరణలోకి వచ్చింది, బడ్జెట్లో చెప్పారు. లక్పతి దీదీ విమెన్కి క్రెడిట్ లింక్డ్ ప్రొడక్షన్ సపోర్ట్ అనేది ఒక నిధి ఏర్పాటు చేశారు. వాళ్ళని అనే పేరుతోని వాళ్ళ ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించడానికి చేస్తున్నారు. తర్వాత ఇన్నోవేటివ్ ఫైనాన్సెస్ కూడా క్రియేట్ చేశారు. పలు రకాలుగా వాళ్ళకి ఫైనాన్సెస్ అందించి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి విమెన్ ముందుకెళ్ళేట్టుగా. అండ్ వాట్ ఆర్ ద అదర్ సెక్టర్స్ సార్? ఇప్పుడు మీరు ఇది చెప్పారు, అగ్రికల్చర్ చెప్పారు, అవును, అలాగే యానిమల్ హస్బెండరీ చెప్పారు. అండ్ హౌ అబౌట్ ఫార్మా సార్? రైట్, ఫార్మాలో కూడా చాలా మాట్లాడారు. ఫార్మాస్యూటికల్స్లో అంటే
ఇది చెప్పచ్చు సార్ మీరు 10,000 crores అవును, అది చెప్పచ్చు. ఫార్మస్యూటికల్ సెక్టర్లో ఈ సస్టైనబుల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ అని మాట్లాడుతూ 10,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. అది పెద్ద మొత్తము ఫార్మస్యూటికల్ సెక్టర్లో. తర్వాత అది కాకుండా సెమీ కండక్టర్స్ ప్రమోషన్కి, చిప్ మేకింగ్కి ఎప్పటి నుంచో ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. మన భారతదేశంలోనే మనం చిప్ మేకింగ్, సెమీ కండక్టర్స్ ప్రమోషన్ వల్ల మనం ఒక రంగంలో ముందుకెళ్తామని 40,000 కోట్లు కేటాయించడం జరిగింది. అదొకటి చాలా కీలకమైంది. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు సిపిఎస్యు మాట్లాడారు. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని హైటెక్ సిపిఎస్యుగా మార్చాలి, డిజిటల్లీ ఎనేబుల్డ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్గా చేయాలి. తర్వాత పలు రకాల రంగాల్లో కన్స్ట్రక్షన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, టెక్నాలజీ డ్రివెన్ సిఐఈ అని అన్నారు. అంటే ఒక రకంగా మౌలిక సదుపాయాల కల్పన చేస్తూ, ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తూ, తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ను కూడా మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారు. జనాలకి ఏముంటుందనంటే ఎక్కువ మంది తెలియంది ఏంటంటే పబ్లిక్ సెక్టర్ని మనం ఏదో మర్చిపోతున్నాం అనుకుంటారు. కానీ ఇక్కడ అలా లేదు. పబ్లిక్ సెక్టర్ రంగాన్ని మళ్ళీ మనం దాని పాత్ర గుర్తించి దాని స్థానంలో కూర్చోబెడుతున్నట్టుగా ఉంది. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్, చాలా సెక్టర్స్ టచ్ చేశారు. తర్వాత ముందుగానే ఏం చెప్పారంటే బయోలాజికల్ మెడిసిన్స్ అన్నారు. ఇది కొత్త అంశం. బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ క్రియేట్ చేస్తుంది ప్రభుత్వం ఈసారి. అంటే బయోలాజికల్ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి మనకు రూరల్ ఏరియాస్లో ఫార్మర్స్ కొన్ని పెంచుతుంటారు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది వాటి ద్వారా బయోలాజికల్ మెడిసిన్స్ తయారు చేయడానికి. ఇది ఒకటి బయోఫామ్ అన్నారు. బయోఫామ్కి ప్రమోషన్, ప్రోత్సాహం ఇవ్వడం. అంటే దానికి ఏమైనా ఒక డిజైన్ తయారు చేయాలా సార్, లేకపోతే దట్ వాస్ ప్రిపేర్డ్ ఆల్రెడీ? అయితే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ లిస్ట్ అవుట్ సర్టెన్ క్రాప్స్, బయోఫామ్ రిలేటెడ్ క్రాప్స్. దోస్ హూ ప్రమోట్ దెమ్, వాళ్ళు ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకి 10,000 ఫైనాన్షియల్ లోన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకు తగిన రేట్ ఇవ్వడం కానీ, తగిన అనుమతులు ఇవ్వడం కానీ. ఇప్పుడు ఆయిల్ పామ్ అంటున్నాం మనము. ఆయిల్ పామ్కి ఎట్లయితే సబ్సిడీస్ ఇస్తున్నారో ఈ బయోఫామ్కి వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు. అట్లా 10,000 కోట్లు ఇచ్చారు దానికి, పెద్ద మొత్తం అది. తర్వాత ఇవి కాకుండా ఇంకొక ముఖ్యాంశం ఏం మాట్లాడారంటే ఫిస్కల్ డిఫిసిట్. చాలా క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. అది ఏంటంటే ఇప్పటి వరకు మనము ఫిస్కల్ డిఫిసిట్ జీడిపి అని చూస్తున్నాము. ద్రవ్య లోటు ఎంత ఉంది జీడిపితో పోల్చినప్పుడు, అది 4.5 వరకే ఉండాలని ఎఫ్ఆర్బిఎం టార్గెట్స్ ఉన్నాయి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ టార్గెట్స్ ఉన్నాయి, వాటిని మనం మీట్ అయినాము. ఫిస్కల్ డిఫిసిట్ అనేది 4.5% మించకూడదు. మించకుండా మనము గత బడ్జెట్లో మనము ఎకనామిక్ సర్వేలో చెప్పాము. 4.5కి అక్కడ మనం కట్టడి చేసాం. ఈసారి దాన్ని 4.4కి చేస్తానని చెప్పడం జరిగింది. 0.1% తగ్గించాలంటే ప్రభుత్వం ఎంతో కసరత్తు చేయాలి ఆ ద్రవ్య లోటు తగ్గించడానికి. అంటే మార్కెట్ బారోయింగ్స్ తగ్గించాలి, లోన్స్ తగ్గించాలి, ఎక్స్టర్నల్ లోన్స్. ఇక్కడే మనం నిధుల్ని సమీకరించుకోవాలి, ప్రజలకు అనుకున్నట్టుగా అన్ని రంగాల్లో అందించాలి. ఇది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. అయితే ఇక్కడ ఏం చేశారంటే కొత్త పేరుతో ఏం చేశారంటే ఫిస్కల్ ఏమంటారు, ఫిస్కల్ గైడెన్స్ మెట్రిక్స్ అని కొత్తగా చెప్పడం జరిగింది ఇక్కడ. ఏంటి అంటే పాత పద్ధతిలో కాకుండా ఇప్పుడు ప్రైమరీ ఫిస్కల్ గైడెన్స్ మెట్రిక్. అంటే ఈ మెట్రిక్ ఏంటి అంటే డెట్ టు జీడిపి రేషియో చూస్తుంది. మన లోన్స్ ఎంత ఉన్నాయి, మనకు అప్పులు ఎన్ని ఉన్నాయి, మనం ఎంత జీడిపిని ఉత్పత్తి చేస్తున్నాము, గ్రోస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఇదేమవుతుందంటే ఈ పారామీటర్ చూసినప్పుడు, డెట్ టు జీడిపి రేషియో చూసినప్పుడు మనకి కొంత వెసులుబాటు ఉంటుంది, డెవలప్మెంట్ స్పెండింగ్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నేను ఐ వాంట్ టు అరైవ్ ఎట్ దట్ పాయింట్. ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారా లేదా? ఉంది, అదే వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే డెవలప్మెంట్ స్పెండింగ్కి మనం ఖర్చు పెడుతూ ఉంటే అక్కడ అనుకున్న డబ్బులు అనుకున్నట్టుగా మనం సమీకరించలేక లోన్స్కి ఇతరత్ర వెళ్ళినప్పుడు బర్డెన్ పెరిగి ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరిగి మనకి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఈ డెట్ టు జీడిపి రేషియోని కొత్త మెట్రిక్ ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే గ్రోత్ పెరుగుతుంది, డెట్ పెరుగుతుంది, రేషియో మాత్రం అలాగే ఉంటుంది. గ్రోత్ పెరగాలి, గ్రోత్ ఓరియంటెడ్, గ్రోత్ పెరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ ఆ రేంజ్లో ఆ ప్రపోర్షన్లో డెట్ పెరిగినా కానీ రేషియో మారదు. కాబట్టి మనకి అక్కడ బాగుంటుంది. అందుకని గవర్నమెంట్ ధైర్యంగా ఏం చెప్పిందంటే
2031 కల్లా దాన్ని 50%కి తగ్గిస్తాము, డెట్ టు జీడిపి రేషియోని, ±1% అని కూడా అన్నారు. అంటే ఇప్పుడు 56.1% ఉంది, దాన్ని 50%కి తీసుకురావడము ఇంకొక 5 ఏళ్లలో, ఇప్పుడు 2026లో ఉన్నాము, 31 అంటే ఇంకొక 5 ఏళ్ల లోపల దాన్ని 50%కి తీసుకురావడము ఛాలెంజింగ్ టాస్క్ ఏ గవర్నమెంట్కైనా. అంటే దాన్ని ఒక మాటలో చెప్పాలంటే మార్కెట్ బారోయింగ్స్ తగ్గించాలి, ఎక్స్టర్నల్ లోన్స్ తగ్గించాలి, మనము మన దేశంలోనే సెక్యూరిటీస్ సేల్ చేసుకుంటూ ఇతర అవకాశాలని వినియోగించుకుంటూ ద్రవ్య లోటును పూడ్చుకునేట్లుగా డబ్బులు రేస్ చేసుకోవాలి, ప్లాన్ ప్రకారం ఖర్చు చేయాలి. సో అది అయితే నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరికీ తెలియంది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం చేసేది ఏదైతుందో ఎడాపెడా చేయట్లేదు. పబ్లిక్ ఎక్స్పెండిచర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవ్రీ ఇయర్ దాన్ని తగ్గిస్తున్నారు, సిస్టమేటిక్గా తగ్గిస్తున్నారు. రెవెన్యూ అకౌంట్లో చూసినట్లయితే ఎక్స్పెండిచర్ ఆన్ రెవెన్యూ అకౌంట్ ఈజ్ కమింగ్ డౌన్, డిక్లైనింగ్. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడే పెడుతున్నారు, తర్వాత ద్రవ్యలోటును తగ్గిస్తున్నారు, FRBM టార్గెట్స్ తగ్గిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. అవి కాకుండా ఈ కొత్త మెట్రిక్ వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ తడిసి మోపుడవుతున్నాయి. బడ్జెట్లో రూపీ కమ్స్ రూపీ గోస్ అని మనం చూసినప్పుడు, రూపాయి ఎలా వస్తుంది ఎలా పోతుందని చూసినప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్స్కి దాదాపుగా 20-21% పోతుంది. సో అది పెద్ద మొత్తం కాబట్టి దాన్ని కనుక మనం తగ్గించుకోగలిగితే మనకు ఫిస్కల్ డెఫిసిట్ విషయంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు, చాలా బాగా తీసుకున్నారు. దీనివల్ల ఒక రకంగా మన దగ్గర ఫిస్కల్ డిసిప్లిన్ ఉందని చెప్పొచ్చు. న్యాచురల్ అంటే బై నేచర్ ఈ ఆరిజిన్ భారతీయ మూలాలు ఉన్న వాళ్ళకి ఆ డిసిప్లిన్ అయితే ఉంది. అందుకనే ప్రపంచం 2008 రెసిషన్ టైంలో కుప్పకూలిన భారతదేశానికి ఏం కాదు. అవును. ఇంకొకటి దీనికి యాడ్ చేస్తాను, గ్రోస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ 9% పెరిగింది. ఒక్క భారతదేశంలోనే సేవింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉంది, సేవింగ్ రేట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఉంది, క్యాపిటల్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి గ్రోస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది 9% పెరిగింది. అంటే దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే భారతీయులు ఖర్చు చేస్తున్నప్పటికీ కొంత వినిమయ క్రమశిక్షణ ఉంది, వినిమయ క్రమశిక్షణ ఉంది, పర్ఫెక్ట్ అది. సో ఈ విధంగా పలు రకాల సంస్కరణలు చేపట్టి ఒక గ్రోత్ పాత్లో మనం ముందుకెళ్ళడానికి ఇవన్నీ ఎంతో దోహదపడతాయని నేను అనుకుంటున్నాను. ఇవి కాకుండా కొన్ని అంశాలను చిన్నవి కూడా ఈ పట్టణాల గురించి అన్నప్పుడు ఇందాక ఆ విషయం కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావన చేశారు. అంటే పట్టణీకరణ ఈజ్ ఇట్ వెల్కమింగ్ ఆస్పెక్ట్? ఎస్. ఎందుకనంటే ఇప్పుడు మన యొక్క అర్బనైజేషన్ పట్టణీకరణ పెరుగుతుంది, 2030 కల్లా ఏదో 50% కంటే దాటిపోతామని ఒక ఎస్టిమేట్ ఉంది. మరి అలాంటప్పుడు ప్రజలంతా వచ్చి పట్టణాల్లో ఉన్నప్పుడు వారికి కావాల్సిన వసతులు ఇవ్వాలి. కాబట్టి Tier 2, Tier 3 పట్టణాలను ఎంచుకొని, అంటే అవి 5 లక్షల జనాభా కంటే పైన ఉన్నటువంటి Tier 2, Tier 3 పట్టణాలను తీసుకొని ప్రమోట్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ అనేది చేపడుతున్నారు, ఇంక్లూడింగ్ టెంపుల్ సిటీస్. తిరుపతి ఉంది, ఇంక ఇతరత్ర ఉన్నాయి, ఇట్లాంటి టెంపుల్ సిటీస్ను కూడా ప్రమోట్ చేయడానికి వారు ముందుకు వస్తున్నారు. ఇది చాలా హర్షించదగిన విషయము. తర్వాత పోతే టూరిజంని ఒక ఇన్కమ్ ఎర్నింగ్ సెక్టర్గా చెప్పడం చాలా సంతోషం. అది లోకల్ ఎకానమీని మోటివేట్ చేయడమే కాకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ సంపాదించడమే కాకుండా టూరిజం నుంచి ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది, అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు పెరుగుతాయని దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈకో టూరిజం అంటున్నారు, రకరకాల ప్లేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఈ విధంగా పట్టణీకరణ, టూరిజము, తర్వాత పలు అంశాల మీద ఈ బడ్జెట్ టచ్ చేసింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆల్ ఎన్కంపాసింగ్ బడ్జెట్. అన్నీ మాట్లాడారు, ఇది ఉంది, అది ఉంది, ఇది లేదు అనేది లేకుండా ఉంది. అలాగే ఇదివరకు కనుక చూస్తే మనం ఈ బడ్జెట్ సెషన్స్ జరిగేప్పుడు, అంటే ఇప్పుడు పాజిటివ్ సైడ్ ఆఫ్ ది బడ్జెట్ సెషన్ చెప్పారు, లోగడ అంటే 2014 పూర్వం సంగతి చెప్తున్నాను నేను చేసేటప్పుడు. బడ్జెట్ అయిపోగానే మనకు కామెంట్స్ వచ్చేవి, ఇది అంకల్ గారిడి ప్రతిపక్షం అనేది, ఇందులో లేకపోతే కొత్త సీసాలో పాత సారా, ఈ రకంగా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు అలాంటి కంపారిజన్స్, అలాంటి విశేషణాలు, ఆక్షేపణలు ఈ బడ్జెట్కి ఏమైనా ఉండే సూచన మీకు కనిపిస్తుందా?
లేదు, ఎందుకనంటే మీరు సాంప్రదాయ బడ్జెట్ లాగా లేదు ఇది. లాస్ట్ ఇయర్ మాట్లాడింది ఈ ఇయర్ అలాగే మాట్లాడతారని లేదు. అంతకుముందు జనాలు ఏం చూసేవాళ్ళంటే అప్పుడు ఇంత ఇచ్చారు, ఇప్పుడు ఇంత ఇచ్చారు, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఆ పర్సంటేజ్లు చూసుకొని మాట్లాడుతుండేవాళ్ళు. ఇలా అట్లా కాదు, ఇప్పుడు కొత్త కొత్త ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్తోని ఫార్మా కావచ్చు, పట్టణీకరణ కావచ్చు, కన్స్ట్రక్షన్ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్, ఎంఎస్ఎం, ప్రతి దాంట్లో కొత్తదనం ఉంది ఇక్కడ. మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ గురించి మాట్లాడారు. బహుముఖ పేదరికము మన భారతదేశం లోపల గత 10-11 ఏళ్ల లోపల ఎక్స్ట్రీమ్ పావర్టీ తగ్గడమే కాకుండా బహుముఖ పేదరికం కూడా గణనీయంగా తగ్గింది. దాదాపుగా 23 కోట్ల ప్రజలు దాని నుంచి బయటపడ్డారు. ఎక్సలెంట్ కదండి, ఎక్సలెంట్ అది. అందుకని ఇప్పుడు ముఖ్యంగా ఇతర దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, ముఖ్యంగా అమెరికా, అవుట్ ఆఫ్ 120-125 crores of voters, 23 కోట్ల ప్రజలు బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారు. మీరు ఎక్స్ట్రీమ్ పావర్టీ చూస్తే, మనం ఇన్కమ్ పావర్టీ దృష్ట్యా మాట్లాడితే అది కూడా $3 ఒక రోజు ఖర్చు పెట్టి పావర్టీ లైన్ బేస్ చేసుకొని పావర్టీ తగ్గింది. అది సింగిల్ డిజిట్కి వచ్చింది, 5.3%. ఓకే, అది చాలా గొప్ప సూచిక, రిమార్కబుల్ అచీవ్మెంట్ అది. ఎందుకు అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ 5.3కి వచ్చింది, బహుముఖ పేదరికం తగ్గింది, 11% సంథింగ్ ఉంది, 23-24 కోట్ల ప్రజలు దాని నుంచి బయటపడ్డారు. బహుముఖ పేదరికం అంటే ఒక్క మాటలో చెప్తాను, ప్రజలు ఇన్కమ్ పావర్టీ నుంచి బయటపడ్డప్పుడు కూడా రకరకాల డిప్రైవేషన్స్లో ఉంటారు. వాళ్ళకి వాటర్ ఉండకపోవచ్చు, హెల్త్ ఉండకపోవచ్చు, విద్య అందకపోవచ్చు వాళ్ళ పిల్లలకి, ఇట్లాంటివి. కాబట్టి హెల్త్, ఎడ్యుకేషను మరియు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఈ 3 బ్రాడ్ డైమెన్షన్స్ లోపల కొన్ని ఇండికేటర్స్ పెట్టుకొని 10 ఇండికేటర్స్ పెట్టుకొని ఆ బహుముఖ పేదరికాన్ని మనం కొలుస్తుంటాము. దాన్ని UNDP మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కలిసి చేశారు. దానికి అనుగుణంగా మన యొక్క నీతి ఆయోగ్ కూడా ఒక రిపోర్ట్ తీస్తుంది ఎవ్రీ ఇయర్. అది చక్కటి అంశం. అందులో స్టేట్ వైజే కాకుండా జిల్లాల వారికి కూడా ఎంతమంది పేదరికంలో ఉన్నారు, ఎంతమంది ఏ డిప్రైవేషన్లో ఉన్నారు, ఎంతమందికి ఏది అందట్లేదు, ఏది అందుతుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గత 5-6 ఏళ్ల నుంచి కొన్ని అంశాల మీద ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా చెప్పాలంటే కుకింగ్ ఫ్యూయల్, ఉజ్వల గ్యాస్ స్కీమ్ అనండి, శానిటేషన్, స్వచ్ఛ భారత్, జన్ధన్ యోజన. కొన్ని కోట్ల మంది మహిళలకు ఈ ఇబ్బంది లేకుండా చేసిన, అవును, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనండి, యాక్సెస్ టు బ్యాంకింగ్ అనండి, వాళ్ళకి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించి వాళ్ళకు బ్యాంక్ లింకేజ్ ఏర్పాటు చేసి బ్యాంకింగ్ రిసోర్సెస్ని అందుకోవడానికి వాళ్ళకు ఒక మార్గం చూపించారు. ఈ ముఖ్యంగానే ఇప్పుడు చెప్పిన ప్రోగ్రామ్స్ ఏవైతున్నాయో, PM ఆవాస్ యోజన, PM జన్ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, ఇట్లాంటి మేజర్ కార్యక్రమాల వల్ల దేశంలో ఈ డిప్రైవేషన్స్, ఈ బడ్జెట్కి ఎందుకు ఇంత విశేషమైన ప్రాధాన్యం వచ్చిందంటే అక్రాస్ ద గ్లోబ్ జరుగుతున్న చోటు చేసుకుంటున్న డెవలప్మెంట్స్ దృష్ట్యా దీని మీద ప్రపంచం కూడా ఒకసారి ఇట్లా ఫోకస్ పెట్టింది. అమెరికాలో ఆయన వైట్ హౌస్ నుంచి బైనాక్యులర్స్ వేసుకుని మరీ చూస్తున్నాడు ఏం జరుగుతుంది భారతదేశం పార్లమెంట్, డొనాల్డ్ ట్రంప్. సో ఈ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఇంపాక్ట్ ఏమన్నా మీరు వైల్ యు ఆర్ స్టడీయింగ్ ది బడ్జెట్ మీకు ఏమైనా కనిపించిందా దాని ఇంపాక్ట్? మీరు మంచి పాయింట్ వేశారు. నేను గత కొన్ని నెలలుగా, 1 సంవత్సరం పాటు నుంచి నేను బహుముఖ పేదరికం మీద రీసెర్చ్ చేస్తున్నాను, మల్టీ డైమెన్షనల్ పావర్టీ. ఎందుకంటే అమెరికాలో కొంతమంది ప్రొఫెసర్స్, ఒక 20-30 మంది ఏం చేశారంటే గ్లోబల్ పావర్టీ రిడక్షన్ టీమ్గా ఏర్పడి వాళ్ళు ఎక్కడెక్కడైతే పేదరికం ఉందో అక్కడ ఆ దేశాల్లో పనిచేయాలనే ఇంట్రెస్ట్తోని బయటకు వచ్చారు. నేటివ్ అమెరికన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, మోస్ట్లీ సోషల్ సైంటిస్ట్. కొంతమంది అమెరికన్స్ ఉన్నారు, కొంతమంది ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు, కొంతమంది చైనా అమెరికన్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్. బేసికల్లీ గ్లోబల్ పావర్టీ రిడక్షన్ టీమ్గా ఏర్పడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే భారతదేశంలో లాస్ట్ 1 decade లోపల ఎందుకు ఈ పావర్టీ తగ్గింది, బహుముఖ పేదరికం ఎందుకు తగ్గింది, దాని కారణాలు ఏంటి, అది తెలుసుకుంటే మనం వేరే చోట వీటిని ఎమ్యులేట్ చేయొచ్చు, ఉపయోగించవచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు పేదరికానికి సంబంధించిన రిపోర్టులు చూసినట్లయితే ఆఫ్రికా మరియు సౌత్ ఏషియా, ఈ లో ఇన్కమ్ కంట్రీస్లోనే పేదరికం అనేది ఉంది. ఇన్సిడెంట్స్ అంటాం, తీవ్రత, పేదరికం యొక్క తీవ్రత ఈ దేశాల్లోనే ఉంది. కాబట్టి ఇక్కడ పనిచేస్తే మనం ఏమన్నా సమాజానికి ఉపయోగపడతామని వాళ్ళ టీం మాట్లాడుతుంటే, నేను అందులో ఒక భాగం అయిపోయి పనిచేస్తుంటే నేను మాట్లాడాను, వెళ్ళాను, ఇక్కడి కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ వచ్చింది.
తర్వాత గవర్నమెంట్ దాన్ని ఎంకరేజ్ చేసింది, తర్వాత లోకల్ లెవెల్ లీడర్షిప్ని ఇన్వాల్వ్ చేసింది, తర్వాత ఇతరత్ర అంశాలనే కదా ఫినాన్షియల్ ఇంక్లూజన్ కావచ్చు, ఇట్లాంటి అన్నీ కలిసి వెరసి పేదరికం తగ్గించడానికి కొంత ఉపయోగపడింది. కాబట్టి ఇది ఒక 1 డికేడ్లో సాధ్యమైంది. త్వరితగతిన పేదరికాన్ని తగ్గించడానికి ఇవన్నీ అంశాలు ఉపయోగపడ్డాయి కాబట్టి వాళ్ళు దీన్ని చదవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఇక్కడ నేను అందులో భాగమే, నేను కూడా కొంత పని చేస్తున్నాను. లాస్ట్ వీకే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏంటి అంటే, ఒకటి ప్రపంచంలో వస్తున్న మార్పులను గమనించి మన ప్రైమ్ మినిస్టర్ గారు కొన్ని మాట్లాడారు. మొదట్లో అందరికీ ఇది మామూలుగా అనిపించింది స్వచ్ఛ భారత్ మిషన్ అంటే, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి, తర్వాత ఆవాస్ యోజన లక్షల కోట్ల ఇల్లు కట్టించడం, ఇట్లాంటి 3, 4, 5 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ వల్ల ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. చాలా చక్కటి ప్రోగ్రామ్ ఆయుష్మాన్ భారత్. ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ ఆలోచించి వాటి అవసరాలను గుర్తించి డిజైన్ చేసి మన వాళ్ళు వాటికి నిధుల్ని కేటాయించి అమలు చేస్తున్నారు. కాబట్టి తద్వారా మనకి ఇక్కడ దేశంలో మార్పు కనబడుతుంది. డిప్రైవేషన్స్ తగ్గాయి, పేదరికం తగ్గింది, స్త్రీలు కూడా భాగస్వాములు అవుతున్నారు పలు రకాలుగా. ఒక రకమైనటువంటి కొత్త భారత్ కనబడుతుంది, న్యూ భారత్, కొత్త భారత్ కనబడుతుంది. ఒక 10 ఏళ్ల క్రింది భారతదేశం కూడా కాదు ఇది. ఒక ఛాన్సలర్ యూనివర్సిటీ. సో ఐ బిలీవ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు షీ మైట్ హావ్ ఎక్స్ప్రెస్డ్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ అవర్ అడ్రస్. అయితే ఇంకోటి సార్ ఇంపార్టెంట్, ఇన్ఫ్లేషన్. ఇన్ఫాక్ట్ మీ సబ్జెక్ట్. సో మీరు ఎలా చూస్తున్నారు ఒక సీరియస్ ఎకానమిస్ట్గా ఇన్ఫ్లేషన్ రేట్ని, అలాగే ఇన్ఫ్లేషన్ దాన్ని ఏమంటారు గమనాన్ని మీరు ఎలా చూస్తున్నారు? యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ ఏంటంటే 2 to 6 వరకు పర్మిసిబుల్ అన్నారు. 2% నుంచి 6% ద్రవ్యోల్బణం కూడా పర్మిసిబుల్, టాలరేట్ చేయొచ్చు, భరించవచ్చు. అయితే దాన్ని కాస్త మన వాళ్ళు దృష్టి కేంద్రీకరించి 1.7కి తీసుకొచ్చారు. ఒక లాస్ట్ ఇయర్ కొంచెం మనకి ఆందోళనకరంగా అనిపించినప్పటికీ కొన్ని చర్యలు చేపట్టడం వల్ల, ముఖ్యంగా ఆహార వస్తువుల నుంచి వచ్చే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం జరిగింది. ఇప్పుడు 1.7% ఉంది. అది ఒక అచీవ్మెంట్. రైట్. ఎందుకంటే ఆర్బీఐ కావచ్చు, ఫినాన్స్ మినిస్ట్రీ కావచ్చు, రెండూ కలిసి పలు రకాల చర్యలు చేపట్టి ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో సఫలీకృతులయ్యారు. కాబట్టి ఇప్పుడు మనకు ఆ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు రైట్ నో అమెరికాలో ద్రవ్యోల్బణం ఉంది 18%. అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇక్కడ లేదు సార్. వాళ్ళ డెట్టే $39 trillion. ఎగ్జాక్ట్లీ, మీరు బాగా క్యాచ్ చేశారు. $39 trillion లోన్కి దాదాపుగా $1.5 trillion ఇంట్రెస్ట్ పేమెంట్సే పోతున్నాయి. ట్రంప్ గారికి అర్థం కావట్లేదు. ఆయన ఆలోచిస్తున్నాడు, ఏంటి ఒకవైపు నా డెట్ తగ్గించాలంటే పెరుగుతూ పోతుంది, దాని ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరుగుతున్నాయి అంటే వాట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ఇట్? మొన్నటి వరకు డాలర్ ఏదో స్ట్రాంగ్ అవుతుంది అనుకున్నారు, డమాల్మని పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం రూపాయిని స్టెబిలైజ్ చేస్తున్నాం. అవును, రూపాయికి ఎక్కర్లేని ఆదరణ. అయితే అది అర్థం చేసుకోలేకపోతుంది. ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల పౌర సమాజాలకు నడిపిస్తున్నామని భావిస్తున్న ముసుగులు వేసుకున్న మేధావులు వాళ్ళు ఏంటంటే దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోతున్నారేమో, లేకపోతే అర్థం చేసుకున్నా కూడా స్పెసిఫిక్గా దీన్ని అడ్రస్ చేయాలనే ఆలోచన లేకపోవడం. ఏమంటారు? ఇప్పుడు ఎలా ఉందంటే కొంతమంది విమర్శ కేవలం విమర్శ కొరకు చేస్తూ ఉంటారు. లోతుల్లోకి వెళ్ళండి, స్టడీ చేయండి, అధ్యయనం చేయండి, మీరు స్టాటిస్టిక్స్ చూడండి, మీరు ఒక స్టడీ చేయండి, ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ 4-5 మేజర్ ప్రోగ్రామ్స్ వల్ల, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ వల్ల గ్రామాల్లో మార్పు వచ్చింది, డిప్రైవేషన్ తగ్గింది అంటున్నాను. అది నిజమా కాదా? ఎప్పటి నుంచో మనం వర్క్ చేస్తున్నాం కదా. వాటి వల్ల ఈ పేదరికం అనేది తగ్గింది. ఇట్లాంటివన్నీ కూడా విమర్శలు అనేది విమర్శల కొరకు చేయడం సబబు కాదు. బట్ చాలా మార్పులు వస్తున్నాయి. తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రజలకి ఏమి ఇబ్బంది ఉంది, ఏమి ఇస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు అనేది ఆలోచిస్తూ దానికి తగ్గట్టుగా పథకాలు రూపకల్పన చేయడము, తర్వాత వాళ్ళకి తగిన అవసరాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే 360 degreesలో ఫైనల్గా చెప్పండి. 360 degreesలో మీరు ఆల్మోస్ట్ ఆల్ మేజర్ సెక్టర్స్ యువర్ టచ్ అపాన్. అవును, ఫార్మా టచ్ చేశారు, ఎంఎస్ఎంఈస్ టచ్ చేశారు, బయోఫార్మా టచ్ చేశారు, అవును, అండ్ 7 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. అవును, ఫ్రాంటియర్ సెక్టర్స్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా? ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. దీన్ని ఏమాత్రం మనం వేరే రకంగా చూడడానికి వీల్లేదు. రైట్. ఆల్ ఎన్కంపాసింగ్ బడ్జెట్, అన్ని కలగలిసిన చక్కని గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్, అన్ని రంగాల ప్రజలకి
మేలు చేసే బడ్జెట్. ఈ బడ్జెట్ని ఈ విధంగానే యథావిధిగా అమలు చేస్తున్నట్లయితే మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఎంతో కొంత మార్పు మనకు కనబడుతుంది. దాన్ని వెనక్కి వెళ్ళి చూడొచ్చు, పబ్లిక్ ఎక్స్పెండిచర్ రివ్యూలో కనబడుతుంది మనకి. అది అట్లాంటివి చేసుకోవచ్చు, బాగుంటుంది. బడ్జెట్ ఈస్ టోటలీ ఏ గ్రేట్ సక్సెస్. రైట్ సార్, థ్యాంక్ యూ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మనకి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు లోగడ, అండ్ ప్రస్తుతం యూనిసెఫ్ కన్సల్టెంట్గా బ్యాంకాక్లో ఆయన సోషల్ ఫ్యాక్టర్స్ మీద చాలా సునిశ్చితమైన అధ్యయనం చేస్తూ అవసరమైన చోట వారి సర్వీసెస్ అందజేస్తూ వస్తున్నారు. యాజ్ అన్ ఎకానమిస్ట్, బేసికల్గా ఆయన ఎకానమిస్ట్, యాజ్ అన్ ఎకానమిస్ట్గా ఆయన అబ్జర్వేషన్ కనుక మనం చూస్తే దాదాపు 5-6 ఇంపార్టెంట్ సెక్టర్స్ని ఫైనాన్స్ మినిస్టర్ టచ్ చేసి వాటిని అడ్రస్ చేసిన విధానం ద్వారా ఒక ప్రామిసింగ్ రిజల్ట్ రాబోయే సంవత్సరంలో మనం పొందబోతున్నాం అనేది. వీ హ్యావ్ టు వెల్కమ్ దట్. అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫార్మా, బయోఫార్మా, ఎంఎస్ఎంఈస్ అండ్ 7 ఫ్రాంటియర్ డిసిప్లిన్స్ ఉన్న సబ్జెక్టులకు సంబంధించిన ఫోకస్, వెరీ ఫోకస్డ్గా డెవలప్మెంట్ ఓరియంటెడ్ బడ్జెట్ అంటూ ఆయన ఒక్కొక్క అంశానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వివరణ కూడా ఏంటంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎలాంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ రూపొందించింది. సరే, విమర్శలు అంటారు ఇందాక ఆయన అన్నట్టు, మరి మనకి ఈ బడ్జెట్ గురించి ప్రతిపక్షాలు ఎప్పుడు మాట్లాడారు, అంకల్ గ్యారెడీ ఇలాంటి మాటలు. బట్ వాస్తవంగా ఏంటంటే లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేశారు కాబట్టి వారికి ఆ విషయాలకు సంబంధించిన ఆ పారదర్శకత, ఆ ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ కూడా అవగతమయ్యాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.